ఎంజీరావు గారు, ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే పెరేడ్లో భారత్ తన ఆయుధాలను ప్రదర్శించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈసారి ప్రదర్శించబోయే భీకర ఆయుధాలు ఏంటి? ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారత్ తన బలాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్లో భారత్ ఎటువంటి భీకరమైన ఆయుధాలని ప్రదర్శించబోతోంది? ఎస్ అండి. జాన్యువరి 26 ఇండియా రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చి భారతదేశం ఒక రిపబ్లిక్గా అవతరించే ఒక ఒక అద్భుతమైన దినం అనమాట ప్రతి భారతీయులకి. ఇలాంటి సందర్భంలో ఇండియా గేట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న కర్తవ్య పద్, అంతకుముందు రాజ్పథ్ అనేవారు, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కర్తవ్య పద్ అని దానికి నామస్మరణ చేయడం జరిగిందన్నమాట, రీక్రిస్టైన్డ్. ఈ కర్తవ్య పదలో కొన్ని 10-12 కిలోమీటర్ల పొడవున భారతదేశం ప్రతి రిపబ్లిక్ డేకి తన యొక్క ఆయుధ పాటవాన్ని ప్రదర్శిస్తుందన్నమాట. ఇది చాలా చాలా అత్యున్నతం. కానీ ఈసారి 2026 జాన్యువరి 26న భారతదేశం ప్రదర్శించబోతున్న వెపన్స్ చూస్తే ప్రపంచంలో ఇండియా ఒక గ్లోబల్ మిలిటరీ పవర్గా అవతరించింది అని చెప్పడం, తర్వాత శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ముఖ్యంగా చైనాకి చాలా పెద్ద వార్నింగ్ ఇవ్వబోతున్నాయి, ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా. ఈసారి అయితే ఏంటి అంటే ఇది భారతదేశ ఆయుధ పాఠవం, ఎవరైనా వస్తే రండి, వచ్చినోడు నామరూపాలు లేకుండా ఉంటుంది అనే ప్రస్తావన చేస్తూ ప్రదర్శన చేస్తున్నాం. అందుకనే పాకిస్తాన్ ఐఎస్ఐ, తర్వాత చైనీస్ మిలిటరీ ఇంటెలిజెన్సు, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ, ఇంకా ఎంతోమంది ఏజెంట్లు అక్కడ నిఘా కోసం ఉండుంటారు ఆల్రెడీ. ఎందుకంటే ఆయా దేశాల రాయబారులను కూడా అక్కడికి ఆహ్వానిస్తారని. అంటే ప్రపంచంలో భారతదేశంలో ఉన్న 200 దేశాల రాయబారుల్ని ఈ రిపబ్లిక్ డే పీరియడ్కే ఇన్వైట్ చేసి ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి వాళ్ళ ముందే ఈ ప్రదర్శన చేస్తాం, ఆయుధ ప్రదర్శన. అంటే భారతదేశం ఏ ఆయుధాలని ప్రదర్శించబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఏ ఆయుధాలు అంటే చూడండి, ఇంత ప్రచండ భీకర సోఫిస్టికేటెడ్ మోడర్న్ వెపర్నరీని ప్రపంచానికి కళ్ళకు చూపిస్తుంది అనమాట. ఏంటంటే ముఖ్యంగా యాంటీ షిప్, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్ని అనేది ఒకటి ప్రకటించారు ఇప్పటికే. అది 1500 కిలోమీటర్ల పరిధిలో మాక్ 10 స్పీడ్ తోటి వెళ్ళి ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నైనా హిందూ మహాసముద్రంలో పేల్చేద్ది 1500 కిలోమీటర్లు. భారతదేశానికి సెక్యూరిటీ అద్భుతమైందనమాట. అది ఒక హైపర్సోనిక్. తర్వాత బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్, బ్రహ్మోస్ మిసైల్తో కలిపి. తర్వాత ఈ హైపర్సోనిక్ మిసైల్ని ఆపడం ఎవరు తరం కాదనుకుంటారు, కానీ అమెరికా, ఇజ్రాయెల్, రష్యాలు హైపర్సోనిక్ మిసైల్ షీల్డ్ కూడా తయారు చేసుకున్నారు. అది ఇండియా తయారు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా అక్కడ ప్రదర్శించబోతుంది. చూసండి, హైపర్టానిక్ టెక్నాలజీ. తర్వాత స్వామ్ డ్రోమ్ అని డ్రోన్ టెక్నాలజీని అక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. తర్వాత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ ప్రదర్శించబోతున్నాం. తర్వాత రఫేల్స్. తర్వాత ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెట్టడానికి ఒక ఎయిర్ ప్యాటర్న్ ఒకటి డెవలప్ చేశారన్నమాట. అవి మూకుమ్మడిగా వెళ్ళి అటాక్ చేస్తాయి. ఏ ప్యాటర్న్లో వెళ్ళారంటే అందులో ఈ రఫేల్ ఫైటర్సు, మిరేజ్ ఫైటర్సు, జాగ్వార్ ఫైటర్సు, SU-30 MK ఈ ఫైటర్స్ 4 కూడా MiG-20, MiG-27 ఈ 5 వెళ్ళి ఒక ప్యాటర్న్లో పాకిస్తాన్ అటాక్ చేసాం అనమాట. అదే ప్యాటర్న్లో అక్కడ ఎయిర్ ఎక్సర్సైజులు జరగబోతున్నాయి, అక్కడ కొనువిందు చేయబోతున్నాయి. ప్రతి భారతుడు పులకించే రోజు. దీంతో పాటు ఇండియా తన యొక్క అగ్ని 5ని ప్రదర్శించబోతుందన్నమాట. ఇంకా అగ్ని 6, అగ్ని సూర్య మిసైల్ డెమోస్ను కూడా అక్కడ పెట్టబోతున్నారు. ఇంకా బ్రహ్మోస్, ప్రపంచంలో తిరుగులేని అస్త్రం. తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ వీటన్నిటిని అక్కడ ప్రదర్శిస్తారు. తర్వాత భైరవ్ ఫోర్స్, కొత్తగా తయారు చేసిన భైరవ్ ఫోర్స్, కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన భైరవ్ ఫోర్స్ను కూడా అక్కడ దాని యొక్క శక్తి పాఠవాలు ఎలా ఉంటాయో చూపిస్తారన్నమాట. దీంతోపాటు ఇండియన్ మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ వీటన్నిటిని అక్కడ ప్రవేశపెడతారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీని, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన శకటాలను అక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత ఇండియా తయారు చేసిన ఆకాష్, కొత్తగా భీష్మ T-72 ట్యాంక్స్ని, తర్వాత DRDO యొక్క ఒక శకటమే అక్కడ ఉండబోతుంది BDL వీటికి సంబంధించి. తర్వాత మంచు, సియాచిన్ గ్లేషియర్లో ఇండియన్ సైనికులు ఎలా తట్టుకుంటారనేది, ఒక రాష్ట్రీయ రైఫిల్ అని, తర్వాత అస్సాం రైఫిల్స్ అని, భారతదేశంలో రాజ్పుటానా రైఫిల్స్, ఒక శక్తివంతమైన వారియర్ రైఫిల్స్ ఉంటాయండి, వాళ్ళు యొక్క ప్రదర్శన ఉంటుంది. తర్వాత NCC ఉంటుంది, NS, ఇవన్నీ. అంటే భారత ఆయుధ పటం ఒక తిరుగులేని మిలిటరీ పవరు. అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో మనం ఏ స్థానంలో ఉన్నాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనాల తర్వాత 4వ స్థానంలో ఉన్నాం. అంతటి శక్తిని అక్కడ ప్రవేశపెట్టిపోతున్నాం. తర్వాత INS అరిహంతో, అరిద్దామన్ను, న్యూక్లియర్ సబ్మెరైన్స్ వీటిని, తర్వాత K-4 మిసైల్స్ని అక్కడ చూపించబోతున్నాం. తర్వాత ఈ చూడండి ఎంత న్యూక్లియర్ ట్రైడ్ అంటారు,
వాటిని అక్కడ మనం చూపించబోతున్నాం. తర్వాత తేజస్ చూపించబో ఆమ్కా డిజైన్ చూపించబోతున్నాం, 5th జనరేషన్ కొత్త బాంబర్ డిజైన్ చూపించబోతున్నాం. చూడండి, ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆర్మీ ఇది అన్నట్టు. అంటే ఇది భారతీయులను పులకింపజేసేదండి, అంటే మిస్మరైజ్ అయిపోతారన్నమాట. అలాంటిది మిస్ అవ్వరు. చూడండి, ఆ రోజు చాలా ఛానల్స్లో లైవ్ వస్తూ ఉంటుంది. ఆ లైవ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. కనీసం ఢిల్లీ వెళ్ళకపోయినా ఆ లైవ్ని చూడాలన్నమాట. అంటే భారత ఆర్మీని, భారత దేశభక్తిని, భారత సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగ వ్యవస్థని మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు, తర్వాత కొత్తగా పెట్టిన భైరవులు, స్పెషల్ ఫోర్సెస్, ఎన్ఎస్జి, గార్డులు, వీళ్ళన్నిటినీ కూడా అక్కడ కొన్ని గంటల పాటు ప్రదర్శించబోతున్నారు. 200 దేశాల రాయబారుల సమక్షంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి భారతదేశం యొక్క ప్రిపరేషన్ అనేది అక్కడ చూపించబోతున్నారు. ఒక అద్భుతం ఆవిష్కృతం అవ్వబోతుంది రిపబ్లిక్ డేని. ఆ రోజు అందరూ మిస్ అవ్వకపోవడమే బెస్ట్ అని అయితే నా సలహా.